హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఒక సింపుల్ మైనింగ్ అయితే చేయబోతున్నాం. సో నా ఇన్వెంటరీలో ఉన్న ఐటమ్స్తో వెళ్ళిపోయాను. ఇంకా నాకు ఐరన్ కనిపించింది, పెద్ద కేవ్ కూడా కనిపించింది. దాని తర్వాత స్టంట్ ఏంటంటే నా వాటర్ బకెట్లో ఉన్న వాటర్ ఒక్క టార్చ్ వల్ల పోయింది. సరేలే లైట్లే వాటర్ పక్కనే ఉన్నాయి కదా అని వాటర్ కూడా కలెక్ట్ చేసుకుని దాని పక్కనే ఉన్న ఐరన్ని కూడా కలెక్ట్ చేసేసుకున్నాను. కలెక్ట్ చేసేసుకున్న తర్వాత దారిలో నాకు స్కెల్టన్ ఇంకా స్పైడర్ కూడా ఆయి చెప్పాయి. నేను ఆయి చెప్పా. ఇంకా జాంబీలు కూడా వచ్చాయి, వాళ్ళకి కూడా ఆయి చెప్పేసాను. ఆయి చెప్పిన తర్వాత వాటర్లో నాకు చాలానే కనిపించినాయి. కోలు, ఐరన్, ఇంకా గోల్డ్ కూడా కనిపించింది. సో గోల్డ్ కావాలంటే ఐరన్ పికాస్ కావాలి కదా, అందుకని ఐరన్ స్మెల్ చేసి ఐరన్ పికాస్ తెచ్చుకొని ఇంకా ఐరన్, గోల్డ్ అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నాను. దారిలో నాకు రెడ్ స్టోన్ కూడా కనిపించింది, రెడ్ స్టోన్ కూడా కలెక్ట్ చేసేసా. ఇంకా నా మెయిన్ ఎజెండాగా డైమండ్స్ కోసం వచ్చింది కాబట్టి ఇంకా కిందకి వెళ్ళిపోతే నాకు డైమండ్స్ కూడా కనిపించినాయి. నాకు 6 కనిపించాయి, దానిలో ఒకటి 5 కలర్ చేసుకున్నా. ఎందుకంటే ఇంకొకటి ఫార్చ్యూన్ 3 పికాక్స్తో కలర్ చేద్దాం అనిపించింది. సో నా ఫస్ట్ డైమండ్ పికాక్స్, నా డైమండ్ అయితే కలర్ చేసేసుకున్నా. దాని తర్వాత వెళ్ళిపోదాం అనిపించింది. వెళ్ళిపోయే దారిలో నాకు రెడ్ స్టోన్ కనిపించింది. సర్లే రెడ్ స్టోన్ కూడా కలెక్ట్ చేసేద్దాం అనుకుని చూస్తే మళ్ళీ లప్పీస్ కూడా కనిపించింది. మరి లప్పీస్ కూడా కలెక్ట్ చేయాలి కదా అని ఇంకా లప్పీస్ కోసం అయితే వెళ్ళిపోయే దారిలో పెద్ద క్యూస్ కనిపించినాయి, లప్పీస్ కనిపించినాయి. లప్పీస్ కూడా మైండ్ చేసేసాను. తీరా చూస్తే ఇంకా ముందుకెళ్ళి జస్ట్లో పడిపోయేటోని, అది కూడా మిస్ అయిపోయా. సో ఓకే, బాగానే తప్పించుకున్నాను అనిపించింది. సో ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంత పెద్ద కేవ్ కనిపించింది, ఇంకొక పెద్ద ఓపెనింగ్ కూడా కనిపించింది. ఇది ఎందుకు స్పెషల్ అంటే మైన్ షాఫ్ట్ ఉంది, ఇంకా డెసర్ట్. నా వరల్డ్లో ఒట్టి ప్లేన్స్ ఉంది అనుకుంటే సవానా ఇంకా డెసర్ట్ కూడా ఉన్నాయి. సరేలే శాండ్ కూడా మంచిగా దొరికింది కదా అనుకుని ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.